హలో ఫ్రెండ్స్. ప్రపంచంలో కొన్ని విషయాలు వింటే మన మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది అలాంటిది. ఆస్ట్రేలియా గురించి మనందరికి తెలుసు కదా! అక్కడ కుందేలు ఒక పెద్ద తలనొప్పి. మనుషుల కంటే కుందేలే ఎక్కువైపోయి రైతులకు నిద్ర లేకుండా చేస్తాయి. కానీ అదే కుందేలును చైనా దేశం గత 30 ఏళ్లలో ఏకంగా 40 లక్షల కుందేళ్లను ఒక పెద్ద ఎడారిలోకి వదిలింది. ఏంటి పిచ్చా? కుందేలు ఎడారిలో వదిలేదేంది? అసలు ఏం జరుగుతుంది? కుందేలు ఎడారులను పచ్చని పొలంగా ఎలా మార్చేశాయి? ఈ సస్పెన్స్ అన్నిటిని ఈ రోజు మన సన్నీ ఒపీనియన్స్ లో విప్పి చూద్దాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది కేవలం కుందేల కథ కాదు, పర్యావరణ పరిరక్షణలో ఒక విప్లవం. ముందుగా సమస్య ఏంటో తెలుసుకుందాం. చైనాలో కుబూచి అని ఒక ఎడారి ఉంది. దీని పేరు వినగానే మీకు మామూలు ఎడారి అనుకోవచ్చు, కానీ ఇది చాలా డేంజరస్ ఎడారి. ఇక్కడ వేసవిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ దాటిపోతాయి. శీతాకాలంలో -30 డిగ్రీలకు పడిపోతుంది. ఆలోచించండి అక్కడ బతకడం ఎంత కష్టమో. ఈ ఎడారి ఎంత వేగంగా విస్తరిస్తుందంటే ఏటా ఏకంగా 5 లక్షల ఎకరాల పచ్చని భూమిని మింగేసుకుంటూ వెళ్ళేది. 5 లక్షల ఎకరాలంటే ఎంత పెద్దదో తెలుసా? మన హైదరాబాద్ నగరం కన్నా పెద్ద ప్రాంతం. దీనిని డీసర్టిఫికేషన్ అని అంటారు. అంటే సారవంతమైన భూమి క్రమంగా ఎడారిగా మారిపోవడం. ఈ సమస్య చైనా మొత్తానికి ఒక పెద్ద శాపంగా మారింది. చైనా ప్రభుత్వం ఈ ఎడారి విస్తరణను ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి లక్షల చెట్లు నాటారు. కానీ ఆ ఇసుక తుఫాను ముందు ఏ చిన్న మొక్క కూడా నిలబడలేకపోయాయి. ఒక చెట్టు నాటితే వారం లోపల అది ఇసుకలో కూరుకుపోయేది లేదా ఎండిపోయేది. సముద్రంలో నీళ్లు పోసినట్టు అయ్యేది వాళ్ళ కష్టం. సైంటిస్టులు, పర్యావరణవేత్తలు అందరు తలలు పట్టుకున్నారు, అసలు సమస్యకి పరిష్కారం లేదా అని. అప్పుడే ఆ నిరాశల నుంచే ఒక కొత్త ఆశ పుట్టింది. ఒక వ్యక్తి ఒకప్పుడు సముద్రంలా ఉన్న ఈ ఇసుకను మళ్ళీ సముద్రంలాగే పచ్చగా మారుస్తానని ఒక శపథం చేశాడు. అతనే మన హీరో వ్యాంగ్ వెబియావ్. ఈ వ్యాంగ్ వెబియావ్ మామూలోడు కాదు. అతను ఎడారిని అర్థం చేసుకున్నాడు. మన ఎడారిని నిందించలేం, దాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పాడు. అతను ఒక విచిత్రమైన ప్లాన్ వేశాడు. ఎడారిలో ఇసుకను నిలపడానికి ముందుగా గడ్డి పొదలను స్క్వేర్ షేప్ లో నాటడం మొదలు పెట్టాడు. ఈ స్క్వేర్ ఒక్కొక్కటి ఒక్కొక్క మీటర్ బై మీటర్ సైజ్ లో ఉంటాయి. ఈ గడ్డి పొదలు ఏం చేస్తాయి అంటే ఇసుక తుఫాను వచ్చినప్పుడు ఇసుకను ఒక చోట ఆపేస్తాయి. దానివల్ల అక్కడ నేల గట్టి పడుతుంది. ఈ చిన్న స్క్వేర్ మధ్యలో అతను ఒక ప్రత్యేకమైన చెట్లు నాటించాడు. అవే విల్లో చెట్లు. ఈ విల్లో చెట్లు ఎంత స్పెషల్ అంటే వాటికి నీళ్లు ఎంత తక్కువ ఉన్నా అవి బతికేస్తాయి. భూమి లోపల బాగా లోతుకి వెళ్లి నీటిని వెతుక్కుంటాయి. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఈ విల్లో చెట్లు నాటడం వల్ల ఒక చిన్న సమస్య వచ్చింది. ఈ చెట్లు పేపర్ ఇండస్ట్రీకి చాలా బాగా పనికొస్తాయి. కానీ పేపర్ ఇండస్ట్రీకి కావాలంటే చెట్లకు ఎక్కువ కొమ్మలు ఉండకూడదు. అండ్ మెయిన్ ట్రంక్ కూడా చాలా లావుగా పెరగాలి. ఈ విల్లో చెట్లకు పదే పదే చిన్న చిన్న కొమ్మలు వస్తూ ఉంటాయి. వాటిని కట్ చేయాలి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, 1000 ఎకరాల్లో లక్షల చెట్లకు కొమ్మల్ని ఎవరు కత్తిరిస్తారు? మనుషులు చేయాలంటే కోట్లాది ఖర్చు అండ్ చాలా ఏళ్ళే పడుతుంది. ఇక్కడ వ్యాంగ్ వెబియావ్ తన అసలైన తెలివితేటలు చూపించాడు. అతను రంగంలోకి దించాడు రెక్స్ రాబిట్స్ ని. ఈ రెక్స్ రాబిట్స్ మామూలు కుందేళ్లు కావు. వీటికి విల్లో చెట్లు లేత కొమ్మలు అంటే చాలా బాగా ఇష్టం. ఇవి ఎడారిలో రాగానే ఆ విల్లో చెట్టు కొమ్మల్ని పటపట తినేస్తాయి. దీనివల్ల 3 అద్భుతమైన లాభాలు ఉన్నాయి, వినండి. మొదటిది, చెట్టుకి లాభం. కుందేలు కొమ్మల్ని తినేయడం వల్ల చెట్లు మెయిన్ కాండం లావుగా, అంటే మెయిన్ ట్రంక్ చాలా లావుగా బలంగా పెరిగిద్ది. దీనివల్ల పేపర్ ఇండస్ట్రీకి చాలా బాగా రెడీ అవుతుంది. రెండోది, కుందేలుకు లాభం. అవి ఎడారిలో ఆహారం కోసం వెతుక్కోకుండా ఫ్రీగా ఫుల్ భోజనం దొరికినట్టే హాయిగా బతికేస్తాయి. మూడోది, భూమికి లాభం. ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఉంది. ఈ కుందేళ్లు రెమ్మలను తిని విసర్జన చేస్తాయి కదా, ఆ విసర్జన ఒక అద్భుతమైన బయో ఫర్టిలైజర్లకు పనిచేస్తుంది. అంటే భూమికి కావాల్సిన పోషకాలన్నీ అందించి నేలను సారవంతంగా మార్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మీకు క్వశ్చన్, ఈ కుందేళ్లు గడ్డి, చెట్ల రెమ్మలు తింటాయి కదా, మరి ఎడారిలో గడ్డి ఎలా మొలుస్తుంది? కుందేళ్ళు అన్ని తినేస్తే ఇంకేం మిగులుతుంది? కాసేపు ఆలోచించండి. ఈ లోపల హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సన్నీ ఒపీనియన్స్. నా పేరు సన్నీ. అండ్ నా కంటెంట్ కన్నా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఆల్సో ఆ బెల్ ఐకన్ ఒకసారి గట్టిగా కొడితే నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దాం. సమాధానం ఏంటంటే ఈ కుందేళ్లు గడ్డి గింజల్ని పూర్తిగా ఆరగించుకోలేవు. వాటి పొట్టలోకి వెళ్ళిన గింజలు మోషన్ ద్వారా బయటపడి ఎడారి అంతటా గడ్డి మొలిచేలాగా చేస్తాయి. ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన ఎరువు, ప్లాంటింగ్ మెషిన్ అంతా ఈ కుందేళ్లే. విన్నారు కదా, ఒకప్పుడు సీ ఆఫ్ డెత్ అని పిలిచే ఈ ఎడారి ఇప్పుడు పచ్చని పంట పొలాలతో, పశువుల మందలతో కలకల్లాడుతుంది. 30 ఏళ్లలో 40 లక్షల కుందేలు, కోట్లాది విల్లో చెట్లు, లక్షల గడ్డి పొదలు అద్భుతం సృష్టించాయి. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదిక ప్రకారం కుబూచి ఎడారిలో ఏకంగా 33% ఎడారి ఇప్పుడు పచ్చని భూమిగా మారిపోయింది. అది మామూలు విషయం కాదు. 1000 ఎకరాల్లో ఇప్పుడు ధాన్యం, కూరగాయలు పండుతున్నాయి. ఒకప్పుడు ఈ ఎడారిలో ఇసుక తవ్వే కార్మికులు ఇప్పుడు హాయిగా రైతుల్లాగా పంటలు పండించుకుంటున్నారు. వాళ్ళ జీవితాలు పూర్తిగా మారిపోయాయి.
ఇది ఎక్కడితో ఆగలేదు. ఈ పచ్చని విప్లవం తర్వాత చైనా ప్రభుత్వం అక్కడ మరొక అద్భుతం చేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ ప్లాంట్ ని కట్టింది. ఈ సోలార్ ప్లాంట్ ఎంత పెద్దదంటే అంతరిక్షం నుంచి చూస్తే అదొక గుర్రం పరిగెడుతున్న షేప్ లో కనిపిస్తుంది. ఎంత క్రియేటివిటీ చూడండి. ఈ సోలార్ ప్లాంట్ వల్ల లక్షల ఇళ్లకు కరెంట్ సరఫరా అవుతుంది. ఈ పచ్చదనం సోలార్ ప్లాంట్ రాకతో అక్కడ పర్యాటకం కూడా చాలా బాగా పెరిగింది. వేల మందికి ఉద్యోగాలు, వ్యాపారాలు పెరిగి కుబూచి ప్రాంతం ఇప్పుడు ఒక సంపన్నమైన ప్రాంతంగా మారింది. ఒక చిన్న కుందేలు, ఒక తెలివైన ఆలోచన ఒక దేశ భవిష్యత్తునే మార్చేశాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రకృతిని, సైన్స్ ని కొంచెం తెలివైన ఆలోచన కలిపితే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో. ఈ కుబూచి ఎడారి కథ మనందరికి ఒక పెద్ద పాఠం. నిరాశ పడకుండా చిన్న ప్రయత్నాలతో కూడా ఒక పెద్ద మార్పుని తీసుకురావచ్చని నిరూపించింది. ఈ వీడియో మీకు నచ్చి కొత్త విషయం నేర్చుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరి ఆస్ట్రేలియాలో కుందేలు ఎందుకు అంత పెద్ద శాపంగా మారాయి తెలిస్తే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. దిస్ ఇస్ సన్నీ సైనింగ్ ఆఫ్.